మన టెన్షన్స్ అన్నీ మర్చిపోయే ఒక మంచి ప్లేస్ ఇది. హాయ్ ఫ్రెండ్స్, ఈ ప్లేస్ వచ్చేసి పాడేరులో ఉన్న మినుములూరు వాటర్ ఫాల్స్కి. మా పాడేరు ఘాటి నుంచి అమ్మవారి పాదాల నుంచి కొంచెం ముందుకు ఒక 5-6 కిలోమీటర్ల ముందుకు వెళ్తుంటే మినుములూరు వాటర్ ఫాల్స్ అని ఉంటుంది రైట్ సైడ్లోని. అలా కొంచెం లాంగ్ ఒక 1 km కొంచెం లోనికి వెళ్తే ఈ వాటర్ ఫాల్స్ ఉంటుంది. చాలా పీస్ఫుల్గా, చాలా హ్యాపీగా ఉంటుంది. ఫ్యామిలీతో వెళ్ళినా, ఫ్రెండ్స్తో వెళ్ళినా ఎంజాయ్ చేయడానికి చాలా బాగుంటుంది. ఈ వాటర్ ఫాల్స్ వచ్చేసి చూస్తున్నారు కదా, జలపాతాలు, వాటర్ చాలా ఫ్లూర్గా ఉంటుంది. ఎంజాయ్ చేయండి. మేము వెళ్ళేటప్పటికే చాలా ఒక ఫ్యామిలీ ఆల్రెడీ ఉంటున్నారు అక్కడ. చూస్తున్నారు కదా మా ఫ్రెండ్స్ అది ఎంతలా ఎంజాయ్ చేస్తున్నారు అనేది. ఎటువంటి కాలుష్యం, ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండే ప్లేస్ ఇది. ఎటువంటి కాలుష్యం కానీ, ఎటువంటి పొల్యూషన్ కానీ లేకుండా స్వచ్ఛమైన గాలి, స్వచ్ఛమైన నీరు ఉండే ప్లేస్ ఇది. మనం హ్యాపీగా ఫ్రెండ్స్తో వెళ్ళి ఎంజాయ్ చేయొచ్చు, ఫ్యామిలీతో వెళ్ళిన హ్యాపీ ట్రిప్గా ఉంటుంది. చూసారు కదా, మా ఫ్రెండ్స్ అలా హాయ్ చెప్తున్న వీడియో బ్లాగ్ చేస్తుంటే చాలా ఎంజాయ్మెంట్గా ఉంటుంది. ఎందుకంటే వాటర్ ఫ్లో అవుతూనే ఉంటుంది. ఈ ఎండాకాలంలో కూడా వాటర్ ఎంత ఫాస్ట్గా వస్తుంది, అదే చలికాలంలో అయితే ఇంకా ఎక్కువ వాటర్ వస్తుంది. చూసారు కదా, వాటర్ చాలా ఫాస్ట్గా వస్తుంది. మా ఫ్రెండ్స్ అందరూ ఎంజాయ్ చేస్తున్నారు. మమ్మల్ని నన్ను కూడా వచ్చి అంటున్నారు. కాకపోతే మనం ఏదో మీ అందరికీ ఇది చూపించాలి కదా అని చెప్పేసి అలాగ వీడియో తీస్తున్నాం. తర్వాత నేను వెళ్ళాను అనుకోండి. చూసారు కదా, ఫ్రెండ్స్తో వెళ్తే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. అలాగని చెప్పి ఫ్యామిలీతో వెళ్ళినా సరే మనం మామూలుగా వాళ్ళకి ఒక ట్రిప్ ఇచ్చినట్టు, మంచి వాతావరణం చూపించినట్టు కూడా ఉంటుంది. చాలా పీస్ఫుల్ లైఫ్ని, చాలా పీస్ఫుల్గా మనకున్న టెన్షన్స్ ఉన్నా, ఎటు ఉన్నా సరే అక్కడికి వెళ్ళబోతుగా అన్నీ పోతూ ఉంటాయి. చూస్తున్నారు కదా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. ఎంజాయ్మెంట్ అనేది ఒక పీక్లో ఉంటుంది ఇది. మనం అక్కడికి వెళ్ళేటప్పటికి అనుకున్న టెన్షన్స్ కానీ అన్నీ మర్చిపోతాం. ఒక్కొక్కరు చూస్తున్నారు కదా ఎంత ఎంజాయ్మెంట్ చేస్తున్నారో. మనం ఆ ట్రిప్లో ట్రావెలింగ్ కూడా మొత్తం మర్చిపోతాం. ఆ ప్లేస్కి వెళ్తే ఈ ట్రావెలింగ్ చేసిన సమయాన్ని అన్నీ మర్చిపోతాం. అక్కడికి వెళ్ళి హ్యాపీగా ఉంటుంది. చూస్తున్నాం కదా మా ఫ్రెండ్స్ ఎలా వేగుతున్నారు. చాలా హ్యాపీ మూమెంట్. నేను కూడా ఆఫ్టర్ చాలా లాంగ్ టైంలో ఇక్కడికి వెళ్ళడం జరిగింది. చాలా అంటే చాలా ఎంజాయ్మెంట్ ఉంటుంది. పచ్చని వాతావరణం, ఇటు చూసిన చెట్లు, అవి కొండలు చాలా పీస్ఫుల్గా ఉంటాయి. పక్షులు అన్నీ, రకరకాల పక్షులు, తోటలు, చుట్టూ ఉన్న ప్రపంచం ఒక కొత్త ప్రపంచంలో ఉంటుంది. మనం ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఒక బాహుబలి సినిమా చూసినప్పుడు కింద నుంచి ప్రభాస్ పైకి వెళ్ళినప్పుడు ఎలాగుంటుందో, ఆ పైన కొండ మీదకి వెళ్ళినప్పుడు కూడా మనకి ఒక కొత్త ప్రపంచం కనిపిస్తుంది. చాలా ఇంకా కింద నుండే కంటే హ్యాపీగా కొండ మీద ఉన్న పోను అన్నట్టుగా ఉంటుంది. ఆ వాటర్ ఫాల్స్ కానీ, అన్నీ చుట్టూ ఉన్న వాతావరణం కానీ, కాలుష్యం లేని వాతావరణం, ఇంకా మనీ వాటి గురించి డిస్కషన్ ఉండదు. హ్యాపీగా బతికేస్తారు. ఇంత వాళ్ళు అలాగా ఒక 10 మంది, ఒక 10 కుటుంబాలు ఒక దగ్గర, 10 కుటుంబాలు ఒక దగ్గర అలా ఉంటూ ఉంటారు. ఎటు చూసిన వాతావరణం, పచ్చని వాతావరణం. చూస్తున్నారు కదా, మా వాళ్ళందరూ తెల్లగొచ్చడానికి తోమేస్తున్నారు. చుట్టూ వాతావరణం, కొండల మధ్య నీరు అలా వస్తూ ఉంటే, స్నానం చేస్తూ ఉంటే ఎంతో ఎంజాయ్మెంట్ ఉంటుంది. మనం ఒక 10 కిలోమీటర్లు, 30 కిలోమీటర్ దూరంలో ఒక వాటర్ ఫాల్ ఉంటాయి.
చూస్తున్నాగా మామూలు డ్యాన్సింగ్ మామూలుగా ఉండదు, రచ్చ రచ్చ. ఇంకా అలాగే మీకు మరిన్ని వీడియోలు చూపించాలని అనకాపల్లి టు పాడేరు, అరకు, చింతపల్లి చాలా వాటర్ ఫాల్స్, మ్యూజియం ఇవన్నీ తిరిగాం. అన్నీ కూడా మీకు ఒక్కొక్క వీడియో పార్ట్గా చూపిస్తాం. అన్నీ ఒకే దాంట్లో చూపిస్తే లాంగ్ వీడియో అయిపోతే మీకు చూడడానికి కొంచెం ఏదోలా ఉంటుంది. అందుకే సపరేట్గా చూపిస్తాను. అరకు అందాలు, పాడేరు అందాలు అన్నీ కూడా మీకు చూపించబోతున్నాను. మీరు ఈ వీడియోని చూసి లైక్ చేసి షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా నమ్ముతూ మీకు మరిన్ని వీడియోలు మీకు అందుబాటులో తీసుకొని వస్తాం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.